Hi, my dear DSC warriors. Here articles. యూరోపియన్ ముందు మనకి తెలుగు వర్డ్ చూసుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. యూరోపియన్కి యూరోపియన్ వస్తుంది. ఇక్కడ ఏఈఐఓయు ఇంగ్లీష్ వోవెల్స్ చూసుకుని అని మనం చూస్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. యూరోపియన్. నెక్స్ట్ యాక్సిడెంట్. నెక్స్ట్ అమెరికన్. అనేది మనకి వొవెల్, తెలుగు వొవెల్ సౌండ్ ఫ్రెండ్స్. సో మనకి అమెరికన్. నెక్స్ట్ క్వశ్చన్, హీ కన్ఫెస్డ్ హిజ్ క్రైమ్. కన్ఫెస్డ్ అంటే ఫ్రెండ్స్ ఒప్పుకోవడం. హీ కన్ఫెస్డ్ హిజ్ క్రైమ్. చూస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ మన కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే మనకి 3 సెంటెన్సెస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ సింపుల్ సెంటెన్స్. అండ్ మనకి సింపుల్ సెంటెన్స్లో ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. క్లాస్ అంటే మీకు తెలుసు, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే మనం దాన్ని క్లాస్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇండిపెండెంట్ క్లాస్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం ఫ్రెండ్స్. అలాగే కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉండాలి ఫ్రెండ్స్. ఒక ఇండిపెండెంట్ క్లాస్ కాదు, 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉండాలి. అదే కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే ఒక డిపెండెంట్ క్లాస్ అండ్ ఇంకోటి ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం దీన్ని ఇలాగా ఇండిపెండెంట్ క్లాస్ అండ్ ఇక్కడైతే కాంపౌండ్ సెంటెన్స్లో అయితే మనకి 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే కాంప్లెక్స్ అయితే ఒక డిపెండెంట్ క్లాస్ అండ్ ఇంకోటి ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే హీ ఈజ్ ఏ క్రిమినల్, ఈజ్ కన్ఫెస్డ్ బై హర్. చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ఇక్కడ కూడా ఒక సెంటెన్స్ ఉంది. అలాగే హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద క్రైమ్, ఇక్కడ కూడా 1 సెంటెన్స్ ఉంది. 1 సెంటెన్స్ అంటే మనకి అది ఇండిపెండెంట్ అయినా డిపెండెంట్ అయినా 1 సెంటెన్స్ ఉంది కాబట్టి మనకి ఈ 1, 2, 4 ఆప్షన్స్ కాదు ఫ్రెండ్స్. 3 ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బికాజ్ హీ కన్ఫెస్డ్ దట్ హీ హ్యాడ్ కమిటెడ్ బై క్రైమ్. ఆయన చేశానని ఆయన ఒప్పుకున్నారు కాబట్టి మనకి ఇక్కడ దట్ అనే కంజంక్షన్ ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి. హీ కన్ఫెస్డ్ ఇది ఒక క్లాస్, నెక్స్ట్ హీ హ్యాడ్ కమిటెడ్ బై ద క్రైమ్. ఈ 2 క్లాసెస్ మనకు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మనం దీన్ని కాంప్లెక్స్ సెంటెన్స్గా చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.